అసలు నువ్వు రెండేళ్ళాయే నువ్వేం చేసినావో చెప్పు. వలసలను ఆపలేకపోయిండు అని అంటే నువ్వు అడుగు. అసలు నువ్వు ప్రజలను పట్టించుకుంటున్నావా? అసలు నువ్వు చేసింది ఒకటి చెప్పు. 10 ఏళ్ళు చేసిన అప్పులు 2 ఏళ్లలోనే మొత్తం దానికి సమానంగా తీసుకొచ్చిండు. మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడినట్టు మాట్లాడిండు. 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడిండు. కళ్ళు మూసుకొని ఉన్నాడా? 10 ఏళ్ళు మరి తెలంగాణలో ఉన్నాడా, లేకపోతే వేరే దేశానికి పోయి ఉన్నాడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? అర్థమైతలేదు. ఎందుకంటే ఆయన డిస్టిక్లో ఆయన నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, ఆ నియోజకవర్గాలలో ఇక్కడ ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, ఎస్పీ ఆఫీస్ ఉన్నది, రోడ్లు ఏమున్నాయి, ఎంత గురుకులాలు ఎన్ని వచ్చినాయి, ఏది లేకుండా కనీసం సంస్కారం లేకుండా ఆయనకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా, చదవచ్చా, ఎంత డెవలప్ అయింది. ఒక పసికూన లెక్క ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి 14లో వచ్చిన తర్వాత ఆ పసికూన లెక్క ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది అన్నట్టు తీసుకొస్తే ఏం చేసినావు అంటాడు. బట్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేసిండు. మొత్తమే ఏం చేయలేదంటే వాళ్ళని ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలు ఒప్పుకుంటారా? ఏం చేయలేదంటే నువ్వు గిది ఉన్నది గిది చేసిండ్రు గిది చేయలేదంటే మనం ఒప్పుకుంటారు కావచ్చు. ఇంకా చేసేటి ఉండే మేము చేస్తా ఉండే. అసలు నువ్వు రెండేళ్ళాయే నువ్వేం చేసినావో చెప్పు. నువ్వు ఇంకేం చేస్తావో చెప్పు. నీ ఏడుపు నువ్వు ఏడువు. 10 ఏళ్లలో ఏం జరిగిందో ప్రజలు చూసుకుంటారు. ప్రజలు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో చూస్తున్నారు. ఏం జరిగింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి, ఏం అబద్ధాలు చెప్పి, ఏం హామీలు ఇచ్చి, ఏం గ్యారంటీలు వచ్చి గద్దెనెక్కిండు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏం చేసిండు? మీరు ప్రచారం మాత్రమే చేసుకున్నారు కానీ నిజంగా పాలమూరు వలసలను ఆపలేకపోయిండ్రని రేవంత్ రెడ్డి గారు అంటారు. వలసలను ఆపలేకపోయిండు అని అంటే నువ్వు అడుగు. అసలు నువ్వు ప్రజలను పట్టించుకుంటున్నావా? అసలు నువ్వు చేసింది ఒకటి చెప్పు. 2 ఏళ్లలో నువ్వేం చేసిందో చెప్పి మాట్లాడు. 10 ఏళ్లలో ఏం చేసిందో ఎగపరమని వస్తాం. మా నాయకుల నుంచి చిన్న కార్యకర్త నుంచి మాజీ మంత్రుల వరకు ఎవరిని అడిగినా కూడా మేము ఏమేం చేసినాం, ఎక్కడ ఉమ్మడి జిల్లాలలో, ఏ జిల్లాలలో, ఏ కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడెక్కడ ఏం డెవలప్ జరిగింది మేము వస్తాం, మేము మాట్లాడతాం. మీ వాళ్ళని పంపి ఎక్కడ పంపిస్తే అక్కడికి మేము మాట్లాడతాం. రండి మరి ఎక్కడ కూర్చున్నామంటే అక్కడికి మేము మాట్లాడతాం. ఈ 10 ఏళ్లలో మా డెవలప్మెంట్ ఏంది, 2 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిండ్రు, ఏం అబద్ధాలు చెప్పిండ్రు, ఏం అబద్ధాలు చెప్పొచ్చిండ్రు, మీరు చేసింది ఏందో మేము చెప్తాం. 7 గంటలకి మీ లీడర్లు పంపిండ్రు, మేము కూడా 7 గంటలకు వస్తాం. అంటే మీరు ఎక్కువ అసలు అప్లై చేయకపోతే ఇప్పుడు మాకు చేయడానికి ఇంకెక్కువ స్కోప్ ఉండే అని 10 ఏళ్ళు చేసిన అప్పులు 2 ఏళ్లలో చేస్తూ పెడుతుండు. అప్పులను చేసి మాట్లాడే ముఖమేనా అది? ఏం మాట్లాడుతున్నాడు? 10 ఏళ్ళు చేసిన అప్పులు చేసిండండి. 10 ఏళ్ళు చేసిన అప్పులు 2 ఏళ్లలోనే మొత్తం దానికి సమానంగా తీసుకొచ్చిండు. మళ్ళీ ఇంకా అర్హత ఉన్నదా? బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం అన్ని అప్పులు చేసిందని లేదు. అప్పుల కుప్పలు చేసి పెట్టిండు. అప్పుడు అక్కడ అప్పులు చేసిన దానికి 100 రెట్ల డెవలప్మెంట్ చూపెట్టిండ్రు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నువ్వు చేసిన అప్పులకు ఏం డెవలప్మెంట్ చేసినావో పైసా డెవలప్మెంట్ ఏమైనా చేస్తే చూపెట్టు, లెక్కలతో చూపెట్టు, మేము మాట్లాడతాం. అంతే కదా. ఇప్పుడు అన్ని అబద్ధాలు మాట్లాడినంతసేపు ఆ స్పీచ్లో ఒక్కటి కూడా అక్కడ నిజం లేదు. ఏం చేయాలంటే ఉంచుతుండ్రు, ప్రజలు ఉంచుతుండ్రు. మీ ముఖాలలో పరిస్థితి ఉన్నది చూపెడతారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఇంకా 2 ఏళ్ళు ఆగుండ్రు. ఇక మేము అనుడేందు, మేము చెప్పుడేంది, ప్రజలు చూపెడతారు. అదేందో మీ తడాక చూపెడతారు. ప్రజలు రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ వస్తే. ఓకే, జై తెలంగాణ.